హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు షాపింగ్ కార్ట్. దిస్ ఇస్ జాన్వి. ఈరోజు మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్నామండి అండ్ తెలంగాణ స్టోర్స్లో ఉన్నాం. సో మన తెలంగాణలో తయారయ్యే వస్తువులు అండ్ ఆల్సో చాలా రకాల ఐటమ్స్ తయారవుతూ ఉంటాయి అండ్ వాటి కొట్టు ఒక ప్రత్యేకంగా స్టోర్ పెట్టారు. అండ్ ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయో అన్నీ ఒకసారి చెక్ చేద్దాం అండ్ ఆల్సో వాటి ప్రైస్ ఎంతో కూడా కనుక్కుందాం. పదండి. సో అసలు ఈ తెలంగాణ స్టోర్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఈ తెలంగాణ స్టోర్లో ఏమేమి దొరుకుతున్నాయో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి విఠల్ గారు మనతో ఉన్నారు. హాయ్ విఠల్ గారు. ప్రధానంగా తెలంగాణ స్టోర్స్ అనేది వ్యాపారం కాదండి, ఇది నిర్మాణాత్మక నిరసనోద్యమము. నిర్మాణాత్మక నిరసనోద్యమం అంటే మా ఈ రెండు స్లోగన్స్ ఉన్నాయి ప్రధానంగా, సంఘర్ష్ ఔర్ నిర్మాణ్. సంఘర్ష్ అంటే హర్తాళ్ళు, ధర్నాలు, రాస్తారోకాలు అన్నీ చేస్తుంటాం. కానీ 10 ఏళ్లలో ఊకే ఆంధ్ర వాళ్ళని తిట్టడము లేకపోతే ఆంధ్రాలో దోచుకోపోతున్నారని కాకుండా మన వంతుగా మనం చేయాలనే ఉద్దేశంతో నిర్మాణంలో భాగంగా తెలంగాణ హస్తకళా సంపదని, తెలంగాణ చేనేత వస్త్రాలని, తెలంగాణ పిండి వంటలని, తెలంగాణ సాహిత్యాన్ని ప్రజలందరికీ పరిచయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో తెలంగాణ అంగడి స్టార్ట్ అయింది. ఇది తెలంగాణ ప్రజలందరి అంగడి. ఈ అంగడిలో దొరికే వస్తువులకి రాజకీయాలకు సంబంధం లేదు. వస్తు నాణ్యత, చేతి కళా వృత్తుల నైపుణ్యము, హస్తకళా ప్రపంచాన్ని తెలంగాణ కాకుండా బయట ప్రపంచానికి చట్ట చెప్పాలనే ఉద్దేశంతో ఈ నుమాయిష్లో పెట్టాము. ఇది 2వ సంవత్సరం పెట్టడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ ఈ స్టోర్లో మనకి ఏమేమి వస్తువులు తయారు చేసి అమ్ముతున్నారు? అంటే 2 రకాలు ఉన్నాయండి. ఒకటి తెలంగాణ చేనేత వస్త్ర సంపద కోసం 10 జిల్లాల్లో తెలంగాణ చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్ర సంపదతో పాటు హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటుంది. అది కాకుండా తెలంగాణ పిండి వంటలు, సకినాలు, సర్వపిండి, మలీద ముద్దలు, జొన్న రొట్టె, అట్లా ఒక 20 రకాల ఐటమ్స్ ఉన్నాయి. అది కాకుండా నిత్యావసర వస్తువులైన గ్రాసరీస్, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఇవి డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళ దగ్గర నుంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నాము. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. భవిష్యత్తులో మేము ఈ తెలంగాణ స్టోర్స్ని తెలంగాణ 10 జిల్లాలందరికీ విస్తరించాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నాం. సో ఇక్కడ మనకి ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మేము ఫస్టే మా కాన్సెప్ట్లో భాగంగా ఇది చూడండి, ఇది సెల్ఫ్ గవర్నెన్స్ ఆఫ్ తెలంగాణ. సెల్ఫ్ గవర్నెన్స్ ఆఫ్ తెలంగాణ అంటే 50 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో పాలసీ మేకింగ్లో మాకు ఎక్కడ రోల్ లేకుండా పోయింది కాబట్టి మమ్మల్ని మేము పరిపాలించుకోవాలి, మా వస్తువులని తెలంగాణ ప్రజలందరికీ బయట ప్రపంచానికి తెలియజేయనే ఉద్దేశంతో సెల్ఫ్ గవర్నెన్స్ ఆఫ్ తెలంగాణ అనేది మా లోగో. మూవ్మెంట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణలో నిర్మాణాత్మక నిరసనోద్యమం చేయాలనే దృక్పథంలో భాగంగా ఉదాహరణకి ఇప్పుడు ఈ పెన్స్ చూడండి, ఈ జై తెలంగాణ పెన్స్ మీకు బయట ఎక్కడ దొరకవు. అంటే తెలంగాణలోనే చిన్న తరహా పరిశ్రమలకు ఆర్డర్స్ ఇచ్చి తెలంగాణ నిరుద్యోగులకి, తెలంగాణ విద్యార్థులకి, తెలంగాణ ఉద్యోగులందరూ కూడా ఈ పెన్ను వాడి తమ యొక్క బ్రాండ్ నేమ్ని, తమ యొక్క దృక్పథాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో పెన్ను మొదలుకొని టీషర్ట్ వరకు రకరకాల వస్తువులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అంటే మన ఇండియాలో మనం తయారు చేసిన పెన్స్ కానీ ఏదైనా సరే మన వాళ్ళు వాడరు. పిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలకి జనరల్గా పేరెంట్స్ అలవాటు చేయాలి అండ్ వాళ్ళే ఫారెన్ నుంచి ఎక్స్పర్ట్ అయిన వాటిని వస్తువులకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. పేరెంట్స్ అట్రాక్ట్ అయినప్పుడు పిల్లలు కూడా ఆబ్వియస్లీ వాటికి అట్రాక్ట్ అవుతుంటారు. అండ్ మన తెలంగాణలో తయారయ్యే వస్తువులకి డిమాండ్ తగ్గిపోతుంది దానివల్ల ఒకందుకు చెప్పాలంటే. సో ఇప్పుడు మన తెలంగాణలో తయారవుతున్న పెన్స్ చూస్తున్నాం కదండి. అండ్ సో కప్స్ కూడా మనకు తెలంగాణలో తయారైన కప్స్ అమ్ముతున్నారు అండ్ ఇవన్నీ రీజనబుల్ రేట్కి. సో ఈ పెన్స్ కానీ ఈ కప్స్ కానీ మనకి ఏ రేట్కి వస్తున్నాయండి? 5 రూపాయల దగ్గర నుంచి 20 రూపాయల వరకు ఉందండి. అంటే వస్తువులో నాణ్యత సరైన ధరకు అమ్మితే అది ఇంటర్నేషనల్ మార్కెట్ని కూడా తట్టుకోగలదు. ఈరోజు గ్లోబలైజేషన్ వచ్చినాక అంతా వెస్టర్న్ కంపెనీస్ ఇండైరెక్ట్గా దోచుకుంటున్నాయి. హిందుస్థాన్ యూనిలివర్ అనేది కంపెనీ పేరే కానీ హిందుస్థాన్ లేదు, యూనిలివరే ఉంది. అంటే వాడే సబ్బు దగ్గర నుంచి పడుకునే చెదర్ వరకు. కానీ మనం 4 కోట్ల మంది ప్రజలం కనీసం మన పెన్ను మనం తయారు చేసుకొని, మన చాయ్ పత్తి మనం తయారు చేసుకొని, కనీసం టీ కూడా తాగలేని అంత దుస్థితిలో ఉన్నామా అని నిజంగా ఆలోచించుకోవాలి. దానికోసం ఒక ఎగ్జాంపుల్గా ఈ స్టోర్స్ నడపదలుచుకున్నాం. సో ఇక్కడ మనకి ఇంకా చాలా ఉన్నాయండి అండ్ బుక్స్ కూడా దొరుకుతున్నాయి అండ్ సిడీస్ కూడా దొరుకుతున్నాయి. సో ఈ సిడీస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అండి? సిడీస్ బుక్స్ గురించి చెప్తారా? ప్రధానంగా ఈ సీడీలు అన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కళాకారులు, తెలంగాణ రచయితలు వాళ్ళ గుండె ఆవేదనని తెలంగాణ ప్రజలకు వినిపించాలనే ఉద్దేశంతో తయారు చేసినవి. ఇది వ్యాపార దృక్పథంతో మిగతా సినిమాల్లో దొరికే సాహిత్యం కాదండి. ఇది తట్టి లేపే సమాజాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని ప్రభావితం చేసే సాహిత్యం ఉంటుంది. ఇక్కడ మేము బయట దొరికే సినిమా పాటలు ఏవి అమ్మము. తెలంగాణ పాటలు విమలక్క కావచ్చు, గోరెట వెంకన్న కావచ్చు, గద్దరు, ఇట్లా అన్ని రకాల ఉద్యమ సాహిత్యాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాము.
అంతేకాకుండా మ్యాప్స్ ఇప్పుడు చూస్తే మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే తెలంగాణ 10 జిల్లాలకు సంబంధించిన భౌగోళిక చారిత్రాత్మక నేపథ్యాన్ని ప్రజలందరికీ అందజేయాలని, ఎప్పుడైతే భౌగోళికం మీద మీకు పట్టుంటుండో ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఒక మనిషి చైతన్యమవుతాడు. అందుకనే పర్టికులర్గా తెలంగాణ 10 జిల్లాలకు సంబంధించిన విశేషమైన మ్యాప్స్ని మేము పర్టికులర్గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే అండి. అండ్ ఇక్కడ మనకి టీ-షర్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ టీ-షర్ట్ స్పెషాలిటీ ఏంటి? మీరు ఏ టీషర్ట్ చూసినా ఇండైరెక్ట్గా తెలంగాణ ఉద్యమం అనేది దాని హృదయంలో ఉంటుందండి. ఉదాహరణకి చేగువేరా టీషర్ట్ తీసుకోండి, తెలంగాణ మ్యాప్లో చేగువేరా బొమ్మ ఉంటుంది. అంటే మాకు ఇక్కడ నిజమైన నాయకులు లేరు, చేగువేరా లాంటి నాయకుడు కావాలనే మెసేజ్ యువత తెలంగాణ ప్రపంచానికి ఇస్తుంది. అదేవిధంగా ప్రతి లీఫ్లో కూడా తెలంగాణ అనేది ఉంటుంది. అంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఇంకో తెలంగాణ ఉద్యమకారుని గుర్తుపెట్టుకోవాలంటే కోడింగ్ డీకోడ్ లాగా మేము కొన్ని ఇంటర్నేషనల్ డిజైన్స్ తీసాము. ప్రజల నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. సో అంటే వీళ్ళు ఇవి వేసుకున్నా సరే ఆఫీసులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా చక్కగా ఇవి వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంటే దీనిలో 2 రకాలు ఉన్నాయండి. నాలాంటి ఉద్యమకారులు అయితే ఎక్కడైనా డైరెక్ట్ జై తెలంగాణ వేసుకొని వెళ్తారు. కానీ కొంతమంది జాబ్స్లో కానీ లేకపోతే ఆంధ్ర కంపెనీలో పనిచేసేటప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఎదురవుతుంది. కాబట్టి టీషర్ట్ మిగతా బ్రాండెడ్ టీషర్ట్స్ ఏ విధంగా ఇస్తారు, తెలంగాణ కూడా ఒక పెద్ద బ్రాండ్ 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించి ఒక పాజిటివ్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీ బ్రాండ్స్ రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి ఎన్నో అంటే తెలంగాణలో తయారు చేసి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అండ్ ఈ స్టోర్ని నిర్మించడానికి ఒక ప్రధాన కారణంగా చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎన్నో తెలంగాణ వాళ్ళు తయారు చేసిన వస్తువులు కానీ పిండి వంటలు కానీ చాలా రకాల ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఇందాక చెక్ చేసినట్టు పెన్స్, కప్స్, సీడీస్ అండ్ ఆల్సో బెల్ట్స్, ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో టీ షర్ట్స్ ఉన్నాయి. టీ షర్ట్లో కూడా తెలంగాణ అనేది పోస్టర్ మనకి కనిపించకుండా హ్యాపీగా మంచిగా బాగా డిజైన్ చేశారు. అండ్ జై తెలంగాణ అనే అంటే జై తెలంగాణ స్లోగన్ని వేసుకునే వాళ్ళు డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదు అలా కనిపించకూడదు కానీ తెలంగాణ టీ షర్ట్ వేసుకోవాలి అనుకునే వాళ్ళు వేసుకోవడానికి హ్యాపీగా ఇలా తయారు చేశారండి. అండ్ ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనకి బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి అండ్ ఈ బ్యాంగిల్స్ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం. సో ఈ బ్యాంగిల్స్ ఎక్కడ తయారు అండ్ ఇవి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అండ్ వీటిని? This is all our handicraft item, which is manufactured in our old city. Okay. So we are from the Charminar, where we can use this the jhumka type earrings. Okay. There is three patterns in it. Okay. This called the jhumka, this called the jhumar, and it's come in real pearls, in crystals, and we have the lachas also. Okay. It is in handicraft, totally handicraft, made by the local Hyderabadi women. సో అంటే ఇక్కడ మనకి హైదరాబాద్ చార్మినార్లో అంటే ఓల్డ్ సిటీలో దొరికే ఐటమ్స్ కూడా అంటే అక్కడ దొరికే వాటి కోసం మనం స్పెషల్గా అక్కడికి వెళ్ళడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఆ వాటిని కూడా మంచిగా ఇక్కడ ఈ స్టోర్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవి మొత్తం తయారు చేసిన వస్తువులు అండి, చేతితో తయారు చేసిన వస్తువులు అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ కాబట్టి ఎంతో స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఇది నల్లపూసలు మీరు చెక్ చేసినట్టయితే అల్లింది కాబట్టి మనకి ఇంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ ఒకవేళ మనం రెడీమేడ్గా కొనుక్కున్నట్టయితే ఒక పూస తెగిపోతే చాలండి, మొత్తం తెగిపోతుంది. కానీ ఇది చాలా స్ట్రాంగ్గా తయారు చేశారు, చూడటానికే కాదండి వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి హ్యాంగింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ హ్యాంగింగ్స్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్లో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. అండ్ ఈ గోల్డ్ బ్యాంగిల్స్ చూస్తుంటే అచ్చంగా గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకున్న ఫీల్ కూడా వస్తుంది. అండ్ డైలీ యూస్ బ్యాంగిల్స్ అండి, ఇవి కలర్ పోకుండా గ్యారంటీ కూడా ఇస్తున్నారు. అండ్ మనకి చెవులకు సంబంధించి కొన్ని షీట్స్ ఉన్నాయండి. అండ్ ఇవి చాలా బాగున్నాయి చూడటానికి. అండ్ ఇవి కూడా మనకి లోకల్ మేడ్ అండి, ఇవి లోకల్లో తయారైన వస్తువులు. అండ్ ఇక్కడ మనకి లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి చెవులకు సంబంధించి, బ్యాంగిల్స్ అండ్ ఆల్సో నెక్లెస్, చైన్స్ అండ్ ఆల్సో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ మనకి చేతి మీద నుంచి తయారైన వస్తువులు అండ్ ఆల్సో చాలా చూడటానికే కాదండి వేసుకుంటే కూడా చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇంకా కొన్ని కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందాక మీకు చెప్పినట్టు జై తెలంగాణ అంటే ఆ స్లోగన్ ఉన్న టీషర్ట్స్ వేసుకునే వారి కోసం స్పెషల్గా ఈ టీషర్ట్స్ డిజైన్ చేశారు. అండ్ ఈ టీషర్ట్ చూడటానికే కాదు వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది. అండ్ అంటే వేసుకోగానే నేను ఒక తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి అండ్ అలా ఉంటుంది కదా, ఫీల్ ఉంటుంది కదా, నాకు వేసుకోవాలి అంటే మన స్టేట్కి సంబంధించిన టీషర్ట్ అనేటప్పటికి చాలా ఫీల్ ఉంటుంది అండ్ చాలా కోరిక ఉంటుంది ఈ టీషర్ట్ వేసుకోవాలని చాలా మందికి. సో హ్యాపీగా వేసేసుకోవచ్చు, చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయండి టీషర్ట్స్ అన్నీ కూడా. అండ్ మనకి ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది ఖాదీకి సంబంధించి అంటే ప్యూర్ కాటన్ షర్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. అండ్ ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి. అండ్ ఆల్సో శారీస్ ఉన్నాయండి, మనం ఇక్కడ చూసినట్టయితే కాటన్ శారీస్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి.
అంటే కాటన్ శారీస్ మనం స్పెషల్గా షాప్స్కి వెళ్ళి కొనుక్కుంటే కనుక మనకి చాలా కాస్ట్ ఉంటాయి. మినిమం 400-500 అలా చెప్తుంటారు. కానీ దానికంటే ఇక్కడ లో ప్రైస్ అంటే రీజనబుల్ ప్రైస్కే మనకి ఇక్కడ అందజేస్తున్నారండి. చాలా తక్కువ కాస్ట్లో ప్యూర్ కాటన్ మనకి లభిస్తుంది. అండ్ దీంట్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి శారీస్లో కూడా. సో ఈ షర్ట్స్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారండి. అండ్ చెప్పండి, ఈ షర్ట్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? This is Karimnagar Khadi shirt from Vavilalapalli. This is the totally handloom shirts. It used to weave in water. And this is a national cloth of India, which is manufactured in all over India. But this is from Karimnagar. And these shirts are very comfortable in all the seasons. You can wear in summer, winter, or rainy seasons. It's durable and it's washable. సో ఇది ఎంత కాస్ట్లో వస్తుంది? This is start from 150 to 350 almost. సో తక్కువ కాస్ట్లో అంటే 350లో మనకి కాటన్ షర్ట్ వస్తుంది. అండ్ మనం షాప్స్కి వెళ్తే జనరల్గా మనకి వాళ్ళు వేసేస్తారండి, ఒక 1000 వరకు బ్యాండ్ వేసేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు మనకి చాలా తక్కువ రేట్లో, రీజనబుల్ రేట్లో మనకు అందిస్తున్నారు. అండ్ సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ ఇంకా మోర్ కలెక్షన్స్ ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చెక్ చేద్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి, వీటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ అమ్ముతున్నారు మీరు? బెడ్షీట్ అమ్ముతాం మేడం. బెడ్షీట్, టవలు, లుంగి, కట్షీప్ ఉన్నది, పట్టు పంచలు ఉన్నాయి. చాలా రకాలు వరంగల్ జిల్లా కొడకన్ల అక్కడి నుంచి సొంతం తయారుతో తెచ్చి అమ్ముతామండి. ఓకే, మీరు అక్కడ నుంచి వచ్చారా? అక్కడి నుంచి కొడకన్ల నుంచే వచ్చామండి. సో ఇదంతా అంటే రేట్లు ఎలా ఉన్నాయండి? దీని రేట్లు మీడియం టైపులోనే రేట్లు, బయట రేట్ల కన్నా 50 రూపాయలు తగ్గింపుతోనే అమ్మేస్తున్నామండి. సో అంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అంటే మన రీజనబుల్ ప్రైస్కి చాలా కలెక్షన్స్ దొరుకుతున్నాయి. అండ్ ఇక్కడ ఒక్కొక్క స్టోర్ నుంచి ఒక్కొక్క స్టోర్ ఉంది. అండ్ దుప్పట్లు ఉన్నాయి, అండ్ ఆల్సో టవల్స్, లుంగీస్, అండ్ ఆల్సో పట్టు పంచలు. అంటే పట్టు పంచలు జనరల్గా చాలామంది యూస్ చేస్తూ ఉంటారు. అండ్ అంటే ఫంక్షన్స్కి కానీ, లేదంటే పూజలకి కానీ, లేదంటే పెళ్ళిళ్ళకి కానీ పట్టు పంచలు అనేది బాగా యూస్ చేస్తూ ఉంటారు కదా. సో పట్టు పంచలో కూడా మంచి కలర్స్ అమ్ముతున్నారు. అండ్ ఆల్సో బెడ్షీట్స్లో, లుంగీస్లో, టవల్స్లో అంటే మనకి కాటన్, ప్యూర్ కాటన్ కాబట్టి మనం వేసుకున్నా కానీ చాలా కంఫర్ట్గా ఉంటాయి. అండ్ ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంటుంది. మనం రెడీమేడ్గా కొనుక్కున్నట్టయితే తొందరగా పాడైపోతాయి. అండ్ ఇలా తీసుకున్నట్టయితే మనకి ఎక్కువ కాలం కూడా వస్తాయండి. అండ్ ఇక్కడ మనకి ఇంకొక హెర్బల్ వస్తువులు అంటే హ్యాండ్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. ఇవి హ్యాండ్ మేడ్ అండి. అండ్ వీటి గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చెప్పండి, హ్యాండ్ బ్యాగ్స్ గురించి చెప్పండి. ఇవి జూట్ బ్యాగ్స్ అండి. ఇవి మెటీరియల్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొస్తాము, కానీ దీని మ్యానుఫ్యాక్చర్ తెలంగాణలోని, ఇక్కడ వనస్థలిపురంలోనే తయారవుతుంది. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం కోసము జూట్ బ్యాగ్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్ వాడుతున్నాము. వాటి నుంచి ఇది చూసిన తర్వాత ఈ బ్యాగ్స్నే కంపల్సరీ అందరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి అంటే కంపల్సరీ ప్యూర్ కాటన్ కానీ, లేదంటే జూట్ కానీ, ఇలాంటి బ్యాగ్స్ అయితే మనకి ఎక్కువ కాలం మన్నుతాయి. అండ్ ఆల్సో వన్స్ వాషింగ్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ వన్స్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బ్యాగ్స్లో కూడా చాలా వెరైటీస్, చాలా మోడల్స్ కనిపిస్తున్నాయి. అండ్ బొమ్మలండి, అండ్ ఇది నిర్మల్ బొమ్మలండి, చాలా ఫేమస్. బొమ్మలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అండ్ మనకి ఫారిన్ ప్లాస్టిక్తో తయారయ్యే బొమ్మలు అండ్ ఆల్సో మిషన్ మేడ్ బొమ్మల్ని అవాయిడ్ చేసి మన సంస్కృతికి సంబంధించిన బొమ్మల్ని వన్స్ మన ఇంట్లో డెకరేషన్గా యూజ్ చేస్తే చూడటానికి అందంగా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో మన సంస్కృతిని మనం కాపాడుకున్నట్లు కూడా ఉంటుంది. మనకి వ్యాలెట్స్ కూడా ఉన్నాయండి. సో ఈ వ్యాలెట్స్ మనం చూస్తే చాలా బాగున్నాయి అండ్ ఆల్సో బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, అసలు చాలా అందంగా ఉంది కదా, చూడటానికి ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఇది హ్యాండ్ మేడ్ అంటే అసలు నమ్మడానికి వీల్లేదండి. అండ్ వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉందండి. అండ్ వీటి కాస్ట్ ఎంత ఉందండి? 120 రూపీస్ కేవలం అంటండి. అండ్ 120 రూపీస్కి ఇంత బ్యూటిఫుల్ బ్యాగ్స్, ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్స్, ఇంత బ్యూటిఫుల్ వ్యాలెట్స్ వస్తుంటే ఎందుకు వదులుకుంటారు? నేనైతే ఇది పర్చేస్ చేయబోతున్నాను. అండ్ మీరు కూడా తప్పకుండా మీకు మనసుకు నచ్చిన కలెక్షన్స్ ఇక్కడ ఎన్నో ఉన్నాయి. వన్స్ మీరు వచ్చి ఒకసారి సెలెక్ట్ చేసుకొని కలెక్ట్ చేసుకోండి. ఇది యాక్చువల్గా వండర్స్ ఆఫ్ హైదరాబాద్ అని ఒక ప్రాజెక్ట్ చేయబడుతున్నామండి. ఈ వండర్స్ ఆఫ్ హైదరాబాద్ అనే ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే హైదరాబాద్లో ఉన్న చారిత్రాత్మక కట్టడాలన్నీ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రచారం చేయాలని. ఇది దాదాపు 300 రూపాయల నుంచి మొదలుకొని 1,00,000 రూపాయల వరకు దీనిలో మెమోటోస్ ఉన్నాయి. ఇప్పుడు మనము లండన్ కానీ, ప్యారిస్ కానీ వెళ్తే ఈఫిల్ టవర్ కానీ, మలేషియా వెళ్తే కౌలాలంపూర్ టవర్స్ ఎట్లయితే తెచ్చుకుంటారో, మన హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీ చార్మినార్ అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో పాపులర్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. అదేవిధంగా తెలంగాణ 10 జిల్లాల్లో జిల్లాకు ఒక ఐకాన్ని తీసేసి వండర్స్ ఆఫ్ తెలంగాణ ప్రాజెక్టు పేరుతో ఐకాన్స్ తయారు చేస్తున్నాము. ఇది కొంచెం కాస్ట్లీ ప్రాజెక్ట్ కానీ జనం నుంచి చాలా ఆదరణ ఉంది. మెమెంటోస్ ఇంటర్నేషనల్ స్థాయిలో మన హ్యాండీక్రాఫ్ట్స్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇది తయారు చేశాము. దీనిలో ఉదాహరణకి ఇది చూడండి, ఇది మీకు మధ్యతరగతి ప్రజలకి 500 రూపాయలు అందుబాటులో. ఇంత ఇంటర్నేషనల్ ఫినిషింగ్ మీకు ఎక్కడ దొరకదు. ఇది ఈ మెటల్ కూడా మేము బయట నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ లోకల్ ఆర్టిజన్తో చేస్తున్నాము. ఇది వచ్చేసి మీకు విజిటింగ్ కార్డ్స్ పెట్టుకోవడానికి 350 రూపీస్లో
ఇక్కడ మీ ఫోటో కానీ లేదంటే లోగో కానీ పెట్టుకోవచ్చు, మీ విజిటింగ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు, మీ ఫోటో పెట్టుకోవచ్చు, ఇక్కడ వాచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా దీనిలో ఒక 5-6 రకాలు ఉన్నాయండి. ఇదేమో గోల్డ్ కోటింగ్ తోటి వస్తుంది, 1000 రూపీస్ ఇది. అంటే బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే మెమరబుల్ గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇట్లా చారిత్రాత్మక కట్టడాలందరికీ ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నెక్స్ట్ కాకతీయ శిలాతోరణం చేస్తున్నాము. అదేవిధంగా మహబూబ్నగర్ పిల్లల మరిని ఒక్కొక్క ప్రాజెక్టు మేము దశల వారీగా చేపట్టబోతున్నాము. సో ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి కదా, సో పెయింటింగ్స్ కూడా లోకల్ మేడా అండి? ఇవి మీకు ఆదిలాబాద్ నిర్మల్ చెందిన పెయింటింగ్స్ అండి. వీటి ప్రత్యేకత ఏంటంటే మీరు ఇంటర్నేషనల్ మార్కెట్లో వీటికి చాలా డిమాండ్ ఉంది. అదే మీరు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ 5 లక్షలు పెట్టి కొన్నా కూడా ఇంత క్లారిటీ ఉండదు. కానీ ఇది 500 రూపాయలతో మధ్యతరగతి మానవుడికి తమ హాల్లో సుందరమైన దృశ్యాన్ని రూపొందించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మీరు కప్స్ చూడండి. తెలంగాణ అంటే ఒక ప్రత్యేకవాదం అనే అభిప్రాయం ఉంది. అలా కాకుండా ఐ లవ్ ఇండియా, ఐ లవ్ తెలంగాణ అనే కాన్సెప్ట్ తోటి ఫస్ట్ భారతదేశాన్ని గౌరవిస్తూ భారతదేశానికి లోబడే మేము తెలంగాణ ఉద్యమాన్ని చేపడుతున్నామనే ఉద్దేశంతో తెలంగాణ భౌగోళిక చిత్రపటాన్ని భారతదేశ జెండాలో పెట్టాము. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాళ షాపింగ్ కార్ట్లో కలెక్షన్స్. అండ్ ఇక్కడ మనకి ఇంకో కొన్ని వస్తువులు కనిపిస్తున్నాయి. సో వీటి గురించి తెలుసుకుందాం. ఈ ప్రత్యేకంగా తెలంగాణలో పండే ఆర్గానిక్ ఫుడ్ని ప్రజలందరికీ తక్కువ ధరకు అందజేయాలని మేము డక్కన్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తున్నాము. జహీరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ దగ్గర ఒక రైతులు పండించిన పంటని ప్రజలకి తక్కువ ధరకు అందిస్తున్నాం. ఉదాహరణకి అవిసెలు, ఇవి మీకు ఎక్కడ దొరకవు. పూర్వకాలంలో గుండె జబ్బులు అన్నిటికి కూడా అవిసెలే మందుగా పనిచేసేవి. అంటే అంతరించిపోతున్న పంటలు, మన యొక్క జీవన వైవిధ్యాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని సజ్జలు, కొర్రలు, రాగులు ఇలా ఒక 20 రకాల చిరుధాన్యాలని తక్కువ ధరతో తయారు చేస్తున్నాము. వీటితో కేఫ్ ఎథ్నిక్ అని మేము హైదరాబాద్లో కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము. సజ్జ కొర్ర లడ్డూలు, రాగి లడ్డూలు, కొర్ర దోశలు అట్లా రకరకాలు ఉన్నాయండి. చాలామందికి వీటి పేర్లు కూడా తెలవట్లేదు, కానీ న్యూట్రిషన్స్ వాల్యూ చాలా ఉన్నాయి. తక్కువ ధరకే ఆరోగ్యాన్ని అందించే ఉద్దేశంతో మేము ఈ ప్రాజెక్ట్ చేయబడుతున్నాం. ఓకే అండి. అండ్ విఠల్ గారు, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా అంటే తెలంగాణ స్టోర్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అండ్ ఇన్నికి మంచి కలెక్షన్స్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మా ఇండియా తరఫున మీకు ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి స్టోర్స్ మీరు ఎన్నో స్థాపించాలని మీకు వన్స్ అగైన్ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ షాపింగ్ కార్ట్లో తెలంగాణ స్టోర్కి స్పెషల్ ఐటమ్స్ అండ్ ఆల్సో స్పెషల్ డిషెస్ని అండ్ ఆల్సో స్పెషల్ ఐటమ్స్ని అండ్ ఆల్సో క్లాత్స్, బ్యాంగిల్స్ ఇలా ఎన్నో చెక్ చేసాం కదా. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ అండ్ దిస్ ఇస్ జాన్వి సైనింగ్ ఆఫ్.